సువార్త ప్రకటించని ఎడల నాకు స్తోత్రం స్తోత్రం స్తోత్రం. యజమానుడా నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం, నీ చేతులకు అప్పగిస్తున్నాం. అయా నడిపించువాడవు నీవు, మాట్లాడే దేవుడవు నీవు. అయా బలపరచమని అడుగుచున్నాము. నేను ఒట్టి పాత్రను, మట్టి పాత్రను తండ్రి. అయా ఈ మట్టి పాత్రలో, ఒట్టి పాత్రలో మహిమైశ్వర్యముతో నీ కృపతో, నీ అభిషేకముతో నింపి ఆ ప్రాంతానికి కావలసిన వాక్కులు మీరు అనుగ్రహించమని యేసు నామములు అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, బైబిల్లో నుంచి వాక్యాన్ని మనం చదువుకుందాం. ఎఫెసీ పత్రిక 4 అధ్యాయము 27 వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. అపోస్తుల కార్యాలు. అపవాదికి చోటియకుడి, అపవాదికి చోటియకుడి. ప్రియ దేవుని బిడ్డలారా, చోటు ఎవరికి ఇవ్వాలి, ఎవరికి ఇవ్వకూడదు, ఏ సందర్భములో ఇవ్వకూడదు, ఏ సందర్భములో ఇవ్వాలి, ఇస్తే ఏమి జరుగుతుంది అన్న విషయాలు ఆత్మదేవుడు ఈ పూట మనకు వివరముగా తెలియచేయునుగాక. ఆమేన్. ఒక ప్రాంతానికి మేము వెళ్ళాం. ఆ ప్రాంతానికి మేము వెళ్ళినప్పుడు సువార్త ప్రకటిస్తుంటే అప్పుడప్పుడు వెళ్తూ ఉన్నాం. ప్రజలు ఆసక్తిగా దేవుని వాక్యాన్ని వింటున్నారు, ప్రార్థనలు చేస్తూ ఉన్నాం. ప్రభు కృపను బట్టి వారి జీవితంలో కార్యాలు జరుగుతున్నాయి. వారానికి 2 వారాలకి, నెలకు ఒక మారు ఆ ప్రాంతానికి వెళ్ళటం జరుగుతుంది. అక్కడ ఒక వ్యక్తి ప్రచారం ఏం చేస్తున్నాడంటే, వీళ్లకు చోటు ఇవ్వకూడదు, వీళ్లకు చోటు ఇవ్వకూడదు. అయ్యా ఎందుకు చోటు ఇవ్వకూడదు? వాళ్ళకి చోటు ఇస్తే నష్టాలు ఏంటంటే, వాళ్ళు చర్చి కట్టేస్తారు. చోటిస్తే ఏం చేస్తారు? సంఘాన్ని ఏర్పాటు చేసేస్తారు. అది ఒక పరలోక గవినిగా మార్చేస్తారు, ప్రభు కొరకు సిద్ధపరిచేస్తారు. అందుకని వాళ్ళకి అసలు చోటు దొరకనీయకూడదు. ఇక భార్య బిడ్డలు ఎలా బ్రతకాలని ఆ ఆసక్తి, ఆశ, కోరిక ఆ దుష్టునిలో లేవు. కానీ మాకు చోటు దొరకకుండా ఉండాలనేది ఒక పనిగా, ఒక ఉద్యోగముగా, ఒక డ్యూటీగా ఆ వ్యక్తి కర్తవ్యముగా పోరాటం చేస్తున్నాడు. దేవునికి స్తోత్రం. కొందరు భార్య బిడ్డలు ఎలా బ్రతకాలి, కుటుంబ పరిస్థితులు ఏంటి, నా భవిష్యత్తు ఏంటని ఆలోచన ఉండదు. దేని కొరకు వాళ్ళ సమయాన్ని ఖర్చు పెట్టుకుంటారు, వారి సమయము, వారి టైము ఖర్చు పెట్టుకుంటారు, వారి ధనాన్ని ఖర్చు పెట్టుకుంటారు. అలా వృధాగా మాట్లాడుతూ తిరుగుతుంటారు. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం చెప్తుంది, నీ హృదయములో కానీ, నీ ఇంటిలో కానీ అపవాదికి చోటు ఇవ్వకూడి. ఎవరికి ఇవ్వకుండా ఉండాలి? అపవాదికి చోటు ఇవ్వకుండా ఉండాలి. ప్రియ దేవుని బిడ్డలారా, మరి యేసయ్యకు నువ్వు చోటిస్తే, యేసయ్య నీ ఇంటిలో ఉంటే
యేసయ్య నీ గృహములో ఉంటే, యేసయ్య నీ హృదయములో ఉంటే నీ జీవితములో ఎంతో ఆశీర్వాదం, ఎంతో ఎంతో దీవెన, ఎంతో దీవెన, ఎంతో దీవెన. దేవునికి స్తోత్రం. మరి నీ హృదయములో ఎవరికి చోటుంది? నీ ఇంటిలో ఎవరికి చోటుంది? ఒక ఇంటిలో ఏడుస్తూ ఉన్నారు, కన్నీరు కారుస్తూ ఉన్నారు, రోదన చేస్తూ ఉన్నారు, దుఃఖపడుతూ ఉన్నారు, బాధపడుతూ ఉన్నారు. యేసయ్య ఇంటికి వచ్చాడు, వారి దుఃఖం ఆగలేదు. యేసయ్య వాళ్ళకి ఇంటి వచ్చాడు, వాళ్ళు వేడుపు ఆగలేదు, వాళ్ళకి క్షేమం కలగలేదు. అయ్యా ఏంటి ప్రభా, ఎంతవరకు అంటే పరిస్థితి వేరు, ఇప్పుడు నీవు వచ్చావు, ఏంటి మార్పు రాలేదంటే ప్రభు అంటున్నాడు, వాళ్ళు నాకు స్థలం ఇవ్వలేదు, వారు నాకేమి ఇవ్వలేదు, నాకు అవకాశం ఇవ్వలేదు, వారు నాకు చోటు ఇవ్వలేదు, వారు నాకు అసలు అవకాశం, స్థలం కూడా ఇవ్వలేదు. అప్పుడు ఆపు అయ్యా రండి, మీరు కాలేజ్ చేయండి. అప్పుడు యేసయ్య వచ్చినట్లు, ఆ చిన్నదాన్ని లేపినట్లు, ఆమెకు అన్నం పెట్టమన్నట్లు, వారి దుఃఖాలంతా ఆగిపోయినట్లు చరిత్ర చెప్తుంది. ఆమేన్. చరిత్ర చెప్తుంది. నా ప్రియ దేవుని బిడ్డ, నా ప్రియ సహోదరి, నా ప్రియ సహోదరుడా, నీ జీవితంలో, నా జీవితంలో వ్యక్తిగతముగా ఎవరు మన హృదయంలో ఉన్నారు, ఎవరికి మనము స్థానం ఇస్తున్నాం, ఇచ్చి ఉన్నాం అనేది చాలా అవసరం. చాలా ఈ ఆలోచన చాలా అవసరమై ఉన్నది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఒక ప్రాంతములో ఒక సహోదరి నివాసం చేస్తుంది. ఆ సహోదరి పేరు రహబు. ఈ పేరు చెప్పగానే ఆమె ఒక చెడ్డ వ్యక్తి అని ఆ ప్రాంతంలో ఉన్న ప్రజల అభిప్రాయం అయి ఉన్నది. ఆ ప్రాంతానికి దైవజనులు వెళ్ళుట జరిగింది. ఆ ప్రాంతాన్ని చూడటానికి వెళ్ళారు, ప్రభువుకి ప్రతినిధిగా వెళ్ళారు, ప్రభువుకి సాక్షులుగా వెళ్ళారు. ఈ రహాబు చేసిన పని ఏమిటంటే, ఆ దైవజనులకు ఆ గృహములో స్థానమిచ్చి వారిని అక్కడ దాచిపెట్టి. దేవునికి స్తోత్రం. వారిని అక్కడ దాచి పెట్టింది. దేవునికి స్తోత్రం. చెప్పాలి, ఏం చేసింది? వారిని అక్కడ దాచి పెట్టింది. ఈరోజు ప్రియ దేవుని బిడ్డలారా, నీ జీవితంలో యేసయ్య ప్రతినిధులను నీ గృహములోనికి, నీ హృదయములోనికి చేర్చుకుని దాచిపెట్టే అనుభవాలు నీ బ్రతుకులో ఉన్నాయా? ఒక 3 రోజుల క్రితం ఒక గృహానికి మేము వెళ్ళాం. 8:20 వారు మోకరించి
ప్రార్థన చేస్తూ ఉన్నారు. ఏమని ప్రార్థన చేస్తున్నారంటే, దైవ సేవకుల కొరకు ప్రార్థన చేస్తున్నారు, సంఘము కొరకు ప్రార్థన చేస్తున్నారు. మమ్మల్ని వాళ్ళు చూడలేదు, మేము వెళ్ళి వెనక కూర్చున్నాము. చాలా సమయం ప్రార్థన చేశారు. కుటుంబంతో కలిసి వారు ప్రార్థన చేస్తున్నారు. సంఘము కొరకు వాళ్ళు ప్రార్థన చేస్తున్నారు. దైవజనుల కొరకు వాళ్ళు ప్రార్థన చేస్తున్నారు. వీళ్ళు కదా హృదయములో సేవకులను చేర్చుకున్నది. నా ప్రియ దేవుని బిడ్డలేరా, ప్రార్థన చేసిన తర్వాత వెనక్కి తిరిగి మాకు వందనాలు చెప్పారు. ప్రతిరోజు కూడా ఇంటి పని వంట పని అన్నీ చేసుకుని స్నానం చేసుకుని ప్రార్థన చేసుకున్న తర్వాత మేము భోజనం చేస్తాం. ఇది మా దినచర్య. మా ఇంటికి సమయంలో ఎవరు రారు. ఎందుకని రారంటే మేము ప్రార్థన చేసుకుంటామని వాళ్ళకి తెలుసు. ఏం చేసుకుంటామని? ప్రార్థన చేసుకుంటామని నాకు తెలుసు. మేము ఎక్కడికి ఈ సమయంలో పోం. ఎందుకంటే ఇది ప్రార్థనా సమయం. ఏ సమయం ఇది? చెప్పాలి. ఏ సమయం ఇది? ప్రార్థన సమయం. నా ప్రియ దేవుని బిడ్డలేరా, ఈ రహబు ఆ సేవకులను దాచిపెట్టిందండి. ఏం పెట్టింది? దాచిపెట్టింది. ఈరోజు నీవు ఆ సేవకులను దాచిపెట్టే అనుభవంలో ఉన్నావా? దాచిపెట్టే అనుభవంలో ఉన్నావా? ఎందుకని రహబు రక్షించబడింది? ఆమె శాపాలు తొలగిపోయాయి, ఆమె పాపాలు క్షమించబడ్డాయి. అందరూ పతనమవుతున్నా, అగ్ని గంధకాల చేత నాశనం అవుతున్నా, నేటి వరకు రహబు గృహస్థులు ఇజ్రాయేలీల్లో సురక్షితముగా క్షేమంగా ఉన్నారు. దానంతటికీ కారణం ఏమిటంటే, ప్రభువు ప్రతినిధులను దాచిపెట్టింది. ఏం చేసి పెట్టిందమ్మా? దాచిపెట్టింది. మొన్న ఒక వ్యక్తి చెప్తున్నాడు, మా పాస్టర్ గారు నన్ను 10,000 ఇమ్మన్నాడు. 8,000 ఇమ్మన్నాడు. మొన్న ఒకళ్ళు చెప్తా ఉన్నారు, పాస్టర్ గారు నన్ను, జీవన పాస్టర్ గారు 500 ఇస్తేనే మీటింగులు అన్నం పెడతానన్నాడు. ఎంత ఇస్తే? 500 ఇస్తేనే ఏం చేస్తానన్నాడు? అన్నం పెడతాను. ప్రియ దేవుని బిడ్డలేరా, నేను ఎవరితో అన్నాను? నేను ఎప్పుడన్నానో నాకైతే గుర్తులేదు. ప్రియ దేవుని బిడ్డలేరా, వీళ్ళు రహబు సంబంధించిన వారు కాదు. వీళ్ళు రక్షించబడాలన్న ఉద్దేశం కలిగిన లేదు. ఒక శ్రేష్టమైన ఆశీర్వాదాలు మేము అనుభవించాలన్న ఆశ వీరిలో లేదు. దేవునికి స్తోత్రం. రహబు జీవితాన్ని చూస్తే చాలా గ్రేట్. దానికి కారణం ఏంటంటే, నేటి వరకు ఇశ్రాయేలు మధ్యలో వారు సురక్షితముగా క్షేమంగా ఉన్నారు. ఆ రోజే నశించిపోవాలి, ఆ రోజే అగ్ని గంధకాల చేత వారు పతనమైపోవాలి. ఏంటి బాబు, ఎలా వచ్చింది మీకు రక్షణ? ఎలా వచ్చింది ఈ ఆశీర్వాదం? ఎలా వచ్చింది ఈ పరిస్థితులు? అంటే మేము ప్రభువు ప్రతినిధులను దాచిపెట్టాం. ఏం చేసి పెట్టారు? చేర్చుకున్నాం. దేవునికి స్తోత్రం.
మరతునా సిలువ ప్రేమను, మరతునా సిలువ ప్రేమను. యేసయ్యా 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 మరువలేనయ్యా నిన్నే విడువలేనయ్యా, మరువలేనయ్యా నిన్నే విడువలేనయ్యా, మరువలేనయ్యా నిన్నే విడువలేనయ్యా. ప్రియ దేవుని బిడ్డలారా, రహబు దాచిపెట్టేసింది. రహబు దీవించబడింది, రహబు ఆశీర్వదించబడింది. నేను విశ్వాసిని అని నువ్వు చెప్తున్నావు. ఆ విశ్వాసికి తగిన క్రియ నీ జీవితంలో ఉన్నప్పుడే అది నీకు ఉపయోగం ఉంటుంది, అది నీకు ప్రయోజనము ఉంటుంది. ఒక వ్యక్తి తన బాడీలోకి, దేనిలోనికి, తన యొక్క శరీరములోనికి దేనికి చోటిచ్చాడు అని చూసినట్లయితే తన యొక్క శరీరము ప్రియ దేవుని పెట్టారా దెయ్యాలకు కేంద్రంగా చేసేసాడు. దేనికి కేంద్రంగా చేశాడు? దెయ్యాలకు కేంద్రముగా చేసేసాడు. లోకా సువార్త 8 అధ్యాయము, 8 అధ్యాయము, లోకా సువార్త 8 అధ్యాయము 26 వాక్యాన్ని చదవగలిగిన వారు ఒకసారి చదువుకోండి. వారు గలిలయకు ఎదురుగా ఉండు గెరాసీనీల దేశమునకు వచ్చిరి. ఆయన ఒడ్డున దిగినప్పుడు ఆ ఊరి వాడొకడు ఆ గ్రామస్తులు ఒకరు ఆయనకు ఎదురుగా వచ్చి వాడు దయ్యములు పట్టినవాడై ఇక్కడ చూస్తే దయ్యము కాదు, బహువచనం కనిపిస్తుంది. దయ్యములో ఏం పట్టేసే? దయ్యములు పట్టేసే. దయాలు చాలా రకాలు ఉన్నాయి. అమ్మ చెప్పాలి, దయాలు చాలా రకాలు ఉన్నాయి. రకరకాల దయ్యాలు, రకరకాల. మీరు పెద్ద ఒక బట్టల షాపుకి వెళితే అక్కడ బట్టలు ఎన్ని రంగుల్లో కనిపిస్తాయి చెప్పండి? అన్ని రంగుల్లో కనిపిస్తాయి. అలాగే దెయ్యాలు కూడా చాలా రకాల దెయ్యాలు ఉన్నాయి. అన్ని రకాల దెయ్యాలు వీళ్ళనే ఉన్నాయి. ఆడు ఏం చేస్తున్నాడంటే ఆ దెయ్యాలు పట్టిన వాడై బహుకాలము నుంచి బట్టలు కట్టుకోవట్లేదు. ఏం కట్టుకోవట్లేదు? చాలామంది వస్త్రం ఉంచుకోరు ఒంటి మీద. అమ్మా అంటే నేను చెప్పేది వేసవకాలంలో ఏదో ఉక్కపోస్తుందని తీస్తూ ఉన్నారు కాదు, వాళ్ళ గురించి కాదు. ఇది ఆత్మ సంబంధముగా వస్త్రాలు కట్టుకోవట్లేదు. వస్త్రాలు కొందరు చించుకుంటున్నారు, కొందరు వస్త్రాలు తీసి విసిరేస్తున్నారు. ప్రభు మనకు నీతి
అను రక్షణ వస్త్రాన్ని ఇచ్చాడు. మనకేమిచ్చాడు? నీతి అను. నువ్వు బాప్తిసం పొందినప్పుడు, నువ్వు మారు మనసు పొందినప్పుడు, నువ్వు యేసయ్య చేత కడగబడినప్పుడు రక్తము చేత నీతి అను వస్త్రాన్ని దేవుడు మనకిచ్చాడు. దేవునికి స్తోత్రం. ఆ వస్త్రాన్ని భద్రపరుచుకోవలసిన బాధ్యత నాది, నీది. మరి నీ వస్త్రాన్ని నీవు భద్రపరుచుకొనుచున్నావా? నీ వస్త్రాన్ని నీవు భద్రపరుచుకొనుచున్నావా? దేవునికి స్తోత్రం. ఆ వస్త్రమును నువ్వు భద్రపరుచుకుంటే ఆ వస్త్రము నీకు విలువని ఇస్తుంది. ఆ వస్త్రం నీకేమిస్తుంది? విలువను ఇస్తుంది. ఆ వస్త్రాన్ని నీవు మరి చాలా జాగ్రత్తగా చూసుకో.